ఒకప్పుడు తిండికేడ్చారు, ఒకప్పుడు బట్టకేడ్చారు, ఒకప్పుడు గూడికేడ్చాడు, ఒకప్పుడు వారికి సరి అయిన వెసులుబాటులు లేక, సరి అయిన అన్ని విధాల వారి దేహాలని కప్పుకోవడానికి వస్త్రాలు కూడా లేక బాధపడిన స్థితిగతులు ఇశ్రాయేలీయులు అనుభవించారు. బానిస బ్రతుకు ఎలా ఉంటుందో ఇశ్రాయేలీయులు ఎంత నలిగిపోయారో ఐగుప్తీయుల యొక్క చరిత్రను మీరు చదవండి. ఆ పిరమిడ్లు కట్టిస్తున్నప్పుడు కొరడ దెబ్బలకు నోచుకున్నారు, ఆకలి దెబ్బలకు అలానే అలమటించిపోయారు. ఏది పెడితే అది తిని బ్రతకారు, అదే పాచిపోయింది తిన్నారు. ఏది దొరకకపోతే అలా మట్టి తిని బ్రతికిన రోజులు గడిపారు వారు. ఇలాంటి దయనీయమైన పరిస్థితి మీరు మర్చిపోవద్దు. మీరే కాదు, మీ తదనంతరం మీ పిల్లలకి ఇలాంటి పరిస్థితుల్లో నుండి ప్రభు కలుగ చేసుకుని విడిపించాడు. యెహోవా మా జీవితంలో కలుగు చేసుకుని మా మొర విని రక్షకుణ్ణి మోసేని పంపించాడనే విషయం మీరు మర్చిపోకుండా, మీరు మర్చిపోకూడదు. ఇలా రక్షించాడని మీ పిల్లలకు కూడా మీరు నేర్పించాలి. 6వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 12వ వచనం. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నువ్వు జాగ్రత్త పడు. ఇలాంటి ఆజ్ఞలు, ఇలాంటి వచనాలు కొన్ని పదుల సంఖ్యలో మనకు కనబడతాయి. ఈ ద్వితీయోపదేశకాండంలోని కొన్ని పదుల సార్లు కనబడుద్ది. మర్చిపోవద్దు, జ్ఞాపకం ఉంచుకో, మర్చిపోవద్దు, జ్ఞాపకం ఉంచుకో. నీ కుమారుల యొక్క ఆ నుదుటికి బాసికము వల్లే కట్టు. పై వచనాలదే, నా ఆజ్ఞలను, నా కట్టడలను వారికి వివరించి చెప్పి నేర్పించు. మీరు ఎలాంటి పరిస్థితుల్లో నుండి వచ్చారో, మీ ముందు ఎర్ర సముద్రం నిలబడినప్పుడు, వెనకాల ఐగుప్తు సైన్యం మిమ్మల్ని తరుముతున్నప్పుడు మీరు బిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్నప్పుడు దేవుడు కలుగజేసుకుని ఎర్ర సముద్రాన్ని ఎలా పాయలు చేశాడో నువ్వు మర్చిపోవద్దు. వెనకాల ఫరో సైన్యం తరుముతున్నప్పుడు మధ్యలో, వారికి మీకు మధ్యలో నిలబడిన ఆ అగ్ని స్తంభముగా వచ్చిన ప్రభు యొక్క కార్యాన్ని నువ్వు మర్చిపోవద్దు. నీ పిల్లలకి చెప్పు, నీ పిల్లలకి జ్ఞాపకార్థ గ్రంథంలో ఉన్న ఈ మాటలన్నీ వారికి వివరించి చెప్పు. కానీ ఇశ్రాయేలీయులు గుర్తుంచుకున్నారని అంటే ఎర్ర సముద్రం పాయలైన నెల 15 రోజులకే ప్రభు యొక్క కార్యాన్ని మర్చిపోయారు. నెక్స్ట్ ఇదే ద్వితీయోపదేశకాండం. అసలు మనిషి ఎందుకు మర్చిపోతాడంటే 8వ అధ్యాయంలో చెప్తున్నాడు. 8వ అధ్యాయం 11వ వచనం నుంచి, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టుకుని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచిపోతావేమో. కాబట్టి